చెట్టు తొర్రలో పుర్ర కథ తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నారు కదా, అయితే పదండి. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు భద్రాచారి. అతను శివునిపై భక్తితో హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళ్ళాడు. అతని భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. భక్తా, నీ యొక్క తపస్సును మెచ్చి తిని నీకు ఏం వరం కావాలి నాయనా? రమశివ, మీ యొక్క దర్శన భాగ్యమే నాకు గొప్ప వరం. మీ బిడ్డకు ఏం వరం కావాలో నాకంటే మీకే బాగా తెలుసు. హహహ. అయితే స్వీకరించు. నువ్వు ఎవరి నుదిటిపై చేయి పెట్టినా వారికి బ్రహ్మ రాసిన రాత నీకు తెలుస్తుంది. ధన్యుడిని స్వామి, ధన్యుడిని. భద్రాచారి తిరిగి తన నివాసానికి వచ్చాడు. మరుసటి రోజు భద్రాచారి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడే స్నానం చేసి వచ్చానే, ఈ దరిద్రపు కొట్టు